మరి దేవుని సన్నిధిలో వచ్చిన మనం భయభక్తులు కలిగి దేవుని మాటలు వినటానికి ఇష్టపడదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఒక దినాన్ని బట్టి వందనాలయ్యా. ఈ దినం చూడాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది చూడకపోయినప్పటికీ మరి ఏమాత్రపు యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు దినాన్ని సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన మరి నీ కుమారుడైన యేసు క్రీస్తు మాట ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన జీవపు మాటలనే ధన్యత ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నువ్వు పసిబిడ్డను నిలబెట్టుకుని నాయన కొన్ని మాటలు మాకు గుర్తు చేశావు. అవును నాయన, ఇదిగో పసిబిడ్డను ఆశీర్వదించండి, ఇంకా బలపరచండి, ఇంకా నీ వాక్యంలో ఆత్మీయంగా బాల్యం నుండి సమూయేలులాగా ఎదగటానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో పెంచండి నాయన. మనుషుల దయందు దేవుని యందు అభివృద్ధి పొందటానికి సహాయం చేయండి. అట్లాగే దీనుడైన నన్ను కూడా కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని నీ వాక్యాన్ని వివరించే ధన్యత, ఆత్మీయ అభిషేకం నాకు దయచేయండి. మరి గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనస్సును ఆత్మ ద్వారా నీ బిడ్డలకు అందరికీ దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మేము మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించి నాయన నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నాయన కొద్ది నిమిషాల నుంచి మమ్మల్ని నీ ఆత్మచేత ముద్రించి ఆశీర్వదించి మేలు చేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గత వారం నేర్చుకున్న లేఖనం చాలా మరి మంది గుర్తుంటది అనుకుంటాను. ఏం నేర్చుకున్నాం గత వారం? చెప్పాలి. ఏం నేర్చుకున్నాం? గత వారం ఏమి నేర్చుకున్నాం? కృప అంటే ఏమిటి, కృప ఎలాగ దొరుకుతుంది, ఎలాగ కృప సంపాదించుకోగలము, కృప యొక్క గొప్ప ధన్యతలు ఏంటి నేర్చుకున్నాం. ఆ కృప అది యేసుక్రీస్తు మరణము ద్వారా, యేసుక్రీస్తు బలియాగము ద్వారా కృప విడుదలైందని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు బలియాగము ద్వారా మాత్రమే మానవులందరికీ కృప అనుగ్రహింపబడ్డది. ఆ కృప వెంబడిస్తుంది, నీకు క్షేమాన్ని దయచేస్తుంది. కనుక దాని గురించి మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. దాంట్లో మొట్టమొదటిగా ఏమిటంటే, కృప ఎప్పుడు మనకున్నట్లయితే కృప మనకి కొన్ని మరి వరాలు ఇవ్వగలదు. వరాలు కృప ఏమి అనుగ్రహిస్తుందమ్మా? వరాలంటే ఏంటి? వరాలంటే ఏమిటి? వరములు. మన మాటలో చెప్పాలంటే బహుమతులు. అంటే ఎవ్వరూ పొందలేని ఒక శక్తిని ఇవ్వటమే, ఒక గొప్ప ధన్యతను దయచేయటమే. అది ఒక పాస్టర్కనో ఒక విశ్వాసకనో కాదు. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు బాప్తీసం పొంది రక్షణ పొందిన ప్రతి వారికి కూడా ఆ కృప వరాలుగా పనిచేస్తుంది. అందుకు ఒక్క పాస్టర్ గారికి పనిచేస్తుంది, విశ్వాసకి పనిచేయదని కాదు, ప్రతి వారికి దయచేస్తాడు దేవుడు ఆ కృప. ఆ కృప వరములు. ఆ కృప దాన్ని ఏమంటాడంటే వరము అంటాడు. వరము అంటే ఈవులు. ఈవులు అంటే ఏంటండి? బహుమానాలు. మన భాషలో చెప్పాలంటే బహుమానాలు. సరిగ్గా వివరించి చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోవాలి. ఆ ఈవులు, ఆ వరాలు దేవుడు ఎలాగిస్తాడు అని అంటే, గొప్ప మాట చెప్పినట్లయితే దాంట్లో గురించి మొట్టమొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అంటే అర్థం ఏంటి? మీకు తెలియాలి. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే తెలియాలి. నేను చెప్తాను, వినండి.
ఆ వరాలు ఎట్లా పొందుతారు, ఎట్లా వస్తాయి, ఏంటి అనే వరాల గురించి నేను చెప్తాను వినండి అంటున్నాడు. ఆ మాట వదిలిపెట్టేయండి. ఇంకా మనకి ఆ వరాలు ఎట్లా ఉంటాయో ఇష్టం తెలియకోకుండా, ఇష్టం లేకుండా పౌలు ఇష్టం లేదని చెప్పి మనకు ఆ వరాల గురించి వివరిస్తున్నాడు. ఆ వరాల గురించి వరము అనగానే మనం చెప్పుకున్నాం బహుమానం అని, ఈవని, మనకి దయచేసి అని. చాలా మంది మరి ఇంతకు ముందు కాలంలో మనం ఆ వరాల గురించి ఒక పండగే భారతదేశంలో చేసుకుంటారు. ఏంటో తెలుసా? ఎవరన్నా పర్వాలేదు చెప్పుకోవచ్చు, భారతదేశంలో ఉన్న వాళ్ళమే భారతదేశంలో పండుగలు పాటిస్తారు చాలా మంది. మనం పాటించకపోయినా భారతదేశం పాటిస్తుంది, దానికి ఒక వ్రతం చేస్తుంది. అది ఏమిటండి? వరాలు అనుగ్రహించే లక్ష్మి ఒక ఆమె ఉన్నదని ఆమెకి వ్రతం చేస్తారు. అయితే వరాలు అనుగ్రహించేది ఎవరు తెలుసా? ఎవరు? దేవుడు అనుగ్రహిస్తాడు, ఆత్మ అనుగ్రహిస్తుంది. అది పంచబెట్టబడ్డది. ఒక మంచి మాటను చూపిస్తాను మీకు, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. గమనించాలండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని, నానా విధములు అంటే ఒకటి కాదు కృపావరం అని అర్థం చేసుకోవాలి. వివరించి చెప్తున్నా, కృపావరము ఒకటి కాదు, నానా విధములుగా ఉన్నవి. కానీ ఆత్మ మాత్రము, అంటే దాన్ని దయచేసే ఆత్మ మాత్రము ఒక్కటే. తర్వాత మరియు ఇంకోటి ఏమంటాడంటే, పరిచర్యలు కూడా నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు నడిపించే ప్రభు ఒక్కడే. నానా విధములైన అద్భుత కార్యములు గలవు గాని అన్నిటినీ నడిపిస్తున్నటువంటి దేవుడు కూడా ఒక్కడే దేవుడు, ఒకే దేవుడు. ఆత్మగా కొన్ని వరాలు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ మరి ఆత్మగా ఉండి మరి ప్రభువుగా ఉండి కొన్ని పరిచర్యలు చేయిస్తున్నాడు. ఆ దేవుడే అద్భుతాలు కూడా ఈ లోకంలో చేపిస్తున్నాడు. ఇవి మనం గమనించాలి. మళ్ళీ ఒక్కసారి చదివేయండి ఆ మాట. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించిన దేవుడు ఒక్కడే దేవుడు. గమనించాలి, దేవుడు ఒక్కడే, ఇకే దేవుడు సమస్తము జరిగిస్తాడు. కనుక ఈ వరాల గురించి అసలు ఏంటి ఉపయోగం మనకి? అసలు వరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అసలు దేవుడు వరం ఎందుకు ఇచ్చాడు? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. అయినను అందరి ప్రయోజనము కొరకు. చూడండి, ఇక్కడ గమనించండి, ఆత్మ ప్రత్యక్షత ప్రతి వారికా కొందరికా? ఇప్పుడు మరి కొందరికి ఉంటుందా, మరి మన మధ్యన అందరికీ ఉంటుందా? కొందరికి మాత్రమే ఉంటుంది కదండి. ఆత్మ ప్రత్యక్షతలు కొందరు మాత్రమే చేస్తున్నారు. మాకే ఆత్మ అభిషేకం ఉన్నది, మీకు ఎవ్వరికీ లేదు అని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ప్రతి వానికి అన్నాడు, అందరికీ, అందరి ప్రయోజనాల నిమిత్తం. ఎందు నిమిత్తం అమ్మా? ప్రజల ప్రయోజనము, సంఘము ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత పంచిపెట్టి మరి కృపావరాల్ని అందరికీ దయచేస్తుంది. సంఘములో
ఉన్నటువంటి ప్రతి వారికి దయచేస్తుంది. ఒక సేవకుడిగా ఉన్నా, ఒక సువార్థికుడిగా ఉన్నా, ఒక మరి ప్రార్థన చేసే భక్తి పరురాల్లో ఉన్నా, మరి ఇంకో విషయంలో పనిచేసేవారిలాగా ఉన్నా, ఎవరికైనా. కనుక అందుకన్నాడు కృపావరములు నానా విధములై ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే దీన్ని నడిపిస్తున్నాడు. కనుక ఇవి సంఘ ప్రయోజనము కొరకు. ఎందుకు ఆత్మవరాలు దేవుడు అనుగ్రహించాడు? ఎందుకు ఆత్మవరాలు అనుగ్రహించాడు తెలుసా? ఎందుకండి? సంఘం యొక్క ప్రయోజనం. సంఘం అంటే గ్రీక్ లో ఏమన్నారు దాన్ని? ఎక్లీసియా అన్నారు. ఎక్లీసియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే బయట నుండి లోనకు వచ్చుట అని అర్థం. చాలా సింపుల్ గా ఉంటాయండి గ్రీకులో రాసినటువంటి ఒక్క మాటకి. బయట నుండి లోపలికి వచ్చుట అంటే అర్థం ఏంటండి? తొందరగా చెప్పాలి. లోకములో నుండి క్రీస్తులోనికి రావటమే ఎక్లీసియా. అది ఒక గుంపు, అది ఒక సహవాసము, అదే సంఘము. అర్థమైందా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? లోన్ నుంచి బయటికి వెళ్ళి బతుకుతున్నారు. అవునైనా అయ్యారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? బయట నుంచి లోనకు రావాలి. వాళ్ళ గుంపు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాటలు, వాళ్ళ అన్నీ ఏదో ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి బయటికి వెళ్ళి బతుకుతున్నారు కొంతమంది. అంటే ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి ఆహారము దొరకట్లేదు అనమాట. అర్థమైందా? ఆయన అందరికీ ఆత్మవరాలు కృపావరాలు అనుగ్రహించినప్పటికీ కృప ద్వారా అనుగ్రహించాడు. కృప అంటే గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగమే గుర్తు రావాలి. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ ప్రాణాలు, నా ప్రాణాలు, నరక యోగ్యులమైన మన కొరకు ఆ నరకము నుంచి తప్పించి నిత్యత్వ వారసత్వం దయచేసిందే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగం. శిలువ త్యాగ జీవితం అది. ఆ జీవితమే నీకు ఈ లోకములో ఉన్న నీకు ఒక కృపను అనుగ్రహించింది. ఆ శిలువను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంది, ఆయన యందు బాప్తిసం పొంది నీవు ఆ లోకములో నుంచి వేరుపడి సంఘములోనికి రావటమే దాన్ని గ్రీకులో ఏమంటారమ్మా? ఎక్లీసియా అంటారు. ఒక సంఘం, ఒక సహవాసం, ఒక సమూహం, ఒక గుంపుది. కనుక వీడు సంఘములో నుండే తింటాడు, సంఘములోనే అరుపుకుంటాడు, సంఘములోనే నడుచుకుంటాడు, సంఘం ప్రకారమే నడుచుకుంటాడు. ఆ గుంపుకి మరి అధిపతి ఒకడు ఉండాలా లేదా? గొర్రెలకి అధిపతి కాపరి ఉంటాడా లేదా? చదువుకున్నాం యెహోవా. మరి ఉండాలి కదా కాపరి లేకపోతే గుంపు ఏమైపోతుంది? చెవిరిపోతుంది, పాడైపోద్ది కదా. అందుకనే ఆ గుంపుకి ఆయన ఒక కృపావరాన్ని ఇస్తున్నాడంట. ఆ కృపావరం దయచేస్తూ ఆ గుంపు అంతటికి ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడంట. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక ఒక మంచి ఉపమానం చెప్తాను నేను. అది బైబిల్లోనే ఉంది. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనం వరకు సరిగ్గా గమనించాలి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగుననే అనేకులమైన మనకు ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా
అవయవములమై ఉన్నాము. ఇంతవరకు అర్థమైందా లేదా? ఒక శరీరం ఉంది మనకి. శరీరం అంటే టోటల్ అండి. శరీరం అంటే తల మొదలుకొని అరికాలు వరకు ఉన్న శరీరం. శరీరం అంతా కలిస్తే ఒక అవయవమా? శరీరం అంతా కలిస్తే ఒక అవయవమా? అనేక అవయవములు కలిస్తేనే శరీరం. ఈ శరీరానికి ఒకటి ఉంది పైన, దాన్ని ఏమంటారు? తల, శిరస్సు. ఏమంటావమ్మా? శిరస్సు అంటాడు. ఇక్కడి నుంచి ఆజ్ఞ రాందే, ఇది చెప్తేనే గాని ఈ చెయ్యి కూడా పైకి లేగదు. మీకు తెలుసో తెలియదో, సైన్స్ లో చెప్పుకుంటారు. ఇది మాత్రం పని చేయకపోతే ఈ చెయ్యి పైకి లేవదు. నిన్ను దోమ బొగ్గ మీద కొట్టినా నువ్వు కొట్టుకోవాలాగా. తెలుసా? నీ చెయ్యి పని చేయదు. ఇక ఎక్కడి నుంచి పని నడాలి? ఇది అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, గమనించాలి. దేన్ని అనుకుని జీవించాలి శరీరం అంతానో? ఈ శిరస్సును అనుకుని జీవించాలి. ఆ శిరస్సు ఎవరు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము శరీరమునకు, సంఘము అను శరీరమునకు, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఇప్పుడు ఈ శరీరానికి, మన శరీరానికి మన తల శిరస్సు, మన తల ఇది శిరస్సు అనుకుందాం. కనుక సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, తర్వాత మాట చదవండి. శిరస్సు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఆది సంభూతుడాయను. అన్నిటిలోనూ ప్రాధాన్యత ఆయనే పొందాలి. తల లేకుండా మనిషి లేడు అనుకోండి, అండ్ మనిషి అంటారా? ఏమంటారు చెప్పాలి, గమనించాలి. ఇక్కడ తల లేకుండా మనిషి వెళ్తే ఏమంటారు? మొండెమంటారు. మొండెమని ఎందుకంటారంటే దానికి ఏమి లేదు, తల లేదు. కనుక తలలో నుంచి పని చేస్తేనే అవయవాలు పనిచేస్తాయి. తల ఎవడ్రాడా బయటికి వెళ్ళమని. తల సరే. కనుక ఒక మంచి మాట అంటారు చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో, ఎంతమ్మా? రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవమ్మా. ఎలాగూ ఉండదో అలాగులే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఒకరికొకరు అవయవములుగా ఉన్నామంట. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. చెయ్యిలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కన్ను ఉంది, ముక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని అవయవాలకి ఒకటే పని ఉండదు. ఒకటే పని ఉంటుందా? ఒకటే పని ఉండదు. అలాగే సంఘములో ఉన్నటువంటి అవయవములైన మనకు కూడా ఒకటే పని ఉండదు. అర్థమైందా? దేవుని కృప నీకు అనేక పనులు, నీకు ప్రత్యక్షతలు నీకు అనుగ్రహిస్తుంది. కనుక అలాగే ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కనుక ఆ క్రీస్తు ద్వారా
ఎలాగ మనము ఎకే పని లేకుండా అనేకమైన పనులు కలిగి ఉన్నామో ఆ పనుల యొక్క ప్రత్యక్షత మనకు ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. ఎవరు అనుగ్రహిస్తాడండి? ఆత్మ అనుగ్రహిస్తాడు. చదువుకున్నాం కనుక ఆ కృపా వరములు, ఆ ఆత్మ వరములు, ఆ పరిశుద్ధాత్మ వరములు ఏమిటో మనము ఈ రోజున కొద్ది వివరంగా మనము నేర్చుకున్నాం. కనుక దానికి ముందు శరీరానికి దానికి ఉన్నటువంటి విషయాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. మనకు అనుగ్రహింప, మనకు అన్నప్పుడు ప్రతి వాళ్ళు మనకంటే ఒక సేవకుడు కానీ ఒక బోధకుడు కానీ ఒక భాష చెప్పేవాళ్ళని కాదండి. మనకు అన్నప్పుడు సంఘం అంతటికి చెందిన మాటలు దయచేసి గమనించాలి. ఎవరైనా సరే గమనించాలి. ఇది సంఘం అనే మనకు సంభావన ఇచ్చింది. సంఘములో ఉన్న నీవు ఉన్నట్లయితే తప్పకుండా నీకు కూడా అనుగ్రహింపబడుతుంది. ప్రవచన వరం అయితే నీకు ప్రవచించడం అంటే ఏంటో రాబోయే దినాల గురించి జ్యోతిష్యం చెప్పడం కాదు, లేకపోతే ఇంకా ముందు ఇంకోటి ఉందని చెప్పడం కాదు. ప్రవచించుటంటే ప్రచురణ చేయుటని అర్థం. ఏంటమ్మా? ప్రచురణ చేయటం, ప్రకటించటం అని అర్థం. ప్రకటించాలి. ప్రచురణ చేసి వరం ఉన్నట్లయితే ప్రకటించాలి. నీకు ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు, నీకు వాక్య ప్రత్యక్షత ఇస్తాడు, వాక్య మర్మాన్ని ఇస్తాడు. దాన్ని నువ్వేం చేయాలి? ప్రచురించాలి. పరిచర్య అయితే పరిచర్యలోను. పరిచర్య అంటే ఏంటమ్మా? పరిచర్య అంటే దేవుని పనే కాదు, వేరే వాళ్ళకి పని చేసిన పరిచర్య అది. ఓన్లీ మన వాళ్ళు ఏంటంటే తెలుసా, దేవుని పని చేస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు చాలా మంది. పొరపాటు. కానీ నువ్వు ఎవరికి ఏ పని చేసినా, నీవు దైవికంగా ఆత్మీయం కలిసి ఎవరికి ఏ పని సహాయం చేసినా, మంచి పనిలో తోడుగా ఉన్నట్లయితే అది నీకు పరిచర్య. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు. నేను రోగి ఉన్నాను, నన్ను పలకరించడానికి వచ్చారు. నేను బట్టలు లేకుండా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు. నేను తిండి లేకుండా ఉన్నాను, తిండి ఇచ్చారు. నాకు దాహం వేసినప్పుడు నీళ్లు ఇచ్చారు అని అన్నాడు యేసుప్రభు. అప్పుడు ఆ యేసుప్రభు శిష్యులు ఏమన్నారు? ఎప్పుడు ఇవన్నీ మీకు ఇచ్చాం ప్రభువా అన్నాడు. మీలో ఉన్న ఒక అల్పుడికి ఇచ్చేటే పరిచర్య. ఇది ఎవరి పరిచర్య? ఇది ఆత్మ కలిగి ఉన్నాడైతే ప్రతి అవసరతలోనూ, సంఘంలో ఉన్న ప్రతి వాడి అవసరతలో, పరిచర్యలో ఇవ్వటానికి నీకు ఆత్మశక్తిని ఇవ్వాలి. ఇత్తేనే పనిచేస్తా, లేకపోతే లేదు. చాలా మంది ఎందుకంటే ఇలాగ మొండేలు అయిపోతున్నారో తెలుసా? మొండేలు అంటే ఏం లేదు, కళ్ళలేని మొండోలు ఎందుకు అయిపోతున్నారు? చాలా మంది అంటారు, ఏంటి ఎంత మొండోడు ఏంట్రా నువ్వు అంటాడు. మొండోడు అంటే అర్థం ఏంటి? ఆలోచన లేనోడా అని, బుర్ర లేనోడా అని కదా. కొద్ది కూడా మరి జాలి, కనికరము, దయ లేని వాడిని మొండివాడు అంటారు. కనుక ఇక్కడ అంటాడు పరిచర్య అయితే, చదవమ్మా, బోధించువాడైతే బోధించటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను. ఒకడు అక్రమంగా అన్యాయంగా నడుస్తున్నాడు, తప్పు మార్గంలో నడుస్తున్నాడు, నువ్వు చూస్తున్నావు, నీ కళ్ళెదురే, నీ కుటుంబంలో కాదు బయటోడే అవ్వచ్చు. కానీ నువ్వు నోరు మూసుకున్నట్లయితే దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని ప్రత్యక్షత నీలో లేదు, దేవుడు నీకు ఇచ్చిన వరమును నీవు పాతి పెడుతున్నావు అనమాట. ఏం చెప్పాలి అక్కడ? హెచ్చరించాలి. తప్పు బాబు, ఇది ఇలాగ ఉండకూడదు, ఇలాగ చేయకూడదు అని పరిచర్య వరం. ఇది ఎవరిస్తున్నారంటే ఆత్మ, పరిశుద్ధాత్మ కృపా వరాలు ఇవి. తర్వాత పని కలిగి, హెచ్చరించే పని అట. అది హెచ్చరించేది కూడా పని కలిగి ఉంటుంది. కూలి పనే తెలుసు మనకి, డబ్బులు వచ్చే పనే తెలుసు, కానీ కృప పొందే పని మనకి తెలియదు. దేవుని ఆశీర్వాదాలు పొందే పనులు చాలా ఉన్నాయి,
మనం లెక్కెట్టుకోవడానికే పని చేస్తాం. ఎంత వచ్చింది, ఎంత ఇస్తున్నారు, ఏమొచ్చింది, అక్కడికి వెళ్తే ఏమొచ్చింది, ఇక్కడికి వెళ్తే ఏమొచ్చింది, ఈ పరిచర్లు పనులు అనుకుంటున్నాం మనం. కనుక ఇక్కడ మొట్టమొదటి నుంచి చూసుకున్నట్లయితే మనము అనేక వరాలు మనము కలిగి ఉన్నాము. ఆ వరాల్లో మొట్టమొదటి వరం ఏమనుకున్నాము? ప్రవచన వరము, వివేచన, ఇంకో కదమ్మా ప్రవచించుట, పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట. పంచిపెట్టుట అంటే ఏంటండి? పంచిపెట్టాలంటే ఉండాలి కదా. అంటే ఎవరన్నా పట్టుకొస్తే నేను పంచిపెడతాను, అదా? పంచిపెట్టుట వరం అది. పంచిపెట్టుట చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఎక్కడ పెడతామండి, మాకు బతుకులేదు, రేపు కొండాలని దాచుకుంటున్నాం అంటాం కదా. పంచిపెట్టేది ఒక వరం, ఒక దాతృత్వం అనేది వరం, నీకున్నది ఇతరులకు పెట్టడం అనేది వరం. పాత నిబంధన ధర్మశాస్త్రములు ఏమన్నాడంటే 2 అంగీలు ఉన్నట్లయితే ఓ అంగి నీ ఇతరవాడికి చెయ్యి అన్నాడు. ఒక అంగి నువ్వు వాడికి ఇయ్యి, ఒక అంగి నీకుంది. కనుక పంచిపెట్టేది ఒక వరం. ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంత కోల్పోతున్నాము దేవుని కృపను ఒకసారి గమనించుకోవటమే చెప్తున్నాను నేను. దేవుని కృపను మనం ఎలా కోల్పోతున్నాం? మనకు దేవుడు అంత ధన్యత ఇచ్చి నాకు 10 వస్తువులు ఇస్తే 10 వస్తువులు ఎల్లుండికి దాచుకుని, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండికి దాచుకుంటున్నాం. కానీ మనము అది మనకి పంచిపెట్టే పని అయితే పంచిపెట్టినట్లయితే దానికి అధికంగా మనకి ఇస్తాడనే ఆలోచన లేకుండా దేవుని కృపను కోల్పోతున్నటువంటి వాళ్ళు అనేక మంది కృపా వరాలు కోల్పోతున్నారు ఈరోజు. ఇవి 9 వరాలు. ఎన్ని వరాలు అమ్మేవి? ప్రవచించుట, పరిచర్య చేయుట, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, విచారణ చేయుట. విచారణ చేయాలి. విచారణ అంటే ఏంటండి? మంచిదో తప్పుదో విచారణ చేసే వరం కూడా నీకు ఇస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ చెప్పొచ్చు ఫలాని చేద్దామని. నీకు ఆత్మ ఉన్నట్లయితే నీ ఆత్మ విచారణ ద్వారా మంచిదో చెడ్డదో నువ్వు చెప్పాలి. బాబు ఇది మన దైవికంగా ఒక క్రైస్తవులుగా మనకి ఇది తగదు, మన జీవితంలో ఇది తగదు. మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతో పోషించి సంరక్షించి ఆయన కృప చూసి ఈ రోజు వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. మన దేవుని సన్నిధికి సకాలంలో వెళ్ళాలి. ప్రొద్దుటే నాకు ఇవాళ ఒక ఆయన వచ్చాడు నా ఇంటి దగ్గరికి. ఆయన పేరు రమేష్. ఆయన చాలా మంది తెలిసి ఉండొచ్చు, దీంట్లో ప్లంబర్. ఆయన ప్లంబరు, అన్యంలో నుంచి రక్షింపబడ్డాడు. ఆయన నాకు ఎక్కువ సార్లు కలుస్తూ ఉంటాడు. ఆయన ఎన్ని గంటలకు వచ్చాడంటే 9 గంటలకు వచ్చాడు కరెక్ట్గా. నా అట్లా 9, 8:50 ఆ టైంలోకి వచ్చాడు. నేను అన్నాను, ఇప్పుడు వచ్చారేంటండి, చర్చికి వెళ్ళరా అని అడిగినా. నేను చర్చికి వెళ్ళి వచ్చానండి అన్నాడు. 9 గంటలకు ముందు చర్చికి వెళ్ళాడంటే ఎన్ని గంటలకు వెళ్ళావు అని అడిగినా. నేను ఎన్ని గంటలకు వెళ్ళి ఉంటాడు చెప్పండి? నేను 5 గంటలకే చర్చికి వెళ్ళి వచ్చానండి అన్నాడు. మన కృపావరం ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. ఎన్ని గంటలకు వెళ్ళి వచ్చాడైనా? మన చర్చ ఎన్ని గంటలకి? బాధపడద్దు 10:30కే కదా. గమనించండి, 5 గంటలకు పనికెళ్ళి వచ్చాడంట. ఆయనకి ఇచ్చినటువంటి ఆయన వరాన్ని బట్టి ఆయన పని చేసుకుంటున్నాడు. అనేక మందికి ఆయన సహాయం చేస్తాడు. దాతృత్వం ఉంది ఆయనకి. ఎందుకు చెబుతున్నాను నేనంటే మనలో ఆత్మ ఉన్నట్లయితే ఆత్మ నీకు వరాలను ఇచ్చింది, ఈవులు ఇచ్చింది. ఆ ఈవులు నువ్వు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడట్లేదు. ఆ ఈవులు నీలో పనిచేయట్లేదు కాబట్టి, ఆ వరాలు నీలో పనిచేయట్లేదు కాబట్టి దేవుని కృప నీకు దొరకట్లేదు, దేవుని ఆశీర్వాదం నీకు దొరకట్లేదు. నీ జీవితం ఎక్కడ చూసినా మొండి జీవితమే అయిపోయింది. 3 బారిన జీవితం అంటారు. 3 బారిన జీవితం. కాయలు కాయదు, ఎదుగుతుంది చెట్టు కదండి. 1 సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం, 3వ సంవత్సరం చూసి ఇవి కాయట్లేదంటే ఏం చేస్తావు? మంచిగా పండేస్తావా? ఏం చేస్తావు దాన్ని? మరి అదే ఆయన చేస్తే ఆయన ఎంత కృపమయుడు గుర్తు చేసుకోవడానికే గుర్తు చేస్తున్నాను నేను.
నువ్వు ఎంత కాలం నీకు చెబుతున్నా నువ్వు ఇంట్లో లేదంటే ఆయన ఎంత కృపమయుడు, ఆయన కృప ఎంత గొప్పదో ఆలోచించుకోండి మీరు. ఆయన కృప ప్రాణ త్యాగంతో ఏర్పడ్డదండి. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు ఆయన. నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని లెక్క చేసి ఆయన కల్వరి శిలువ మీద బలి అయినటువంటి బలి అయి చూపినటువంటి కృపది. 10 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు ఇవ్వచ్చు, ఇంకొకరికి దానం చేయొచ్చు, ఇంకొకరికి ఏదో పెట్టొచ్చు నువ్వు. కానీ ప్రభువు నీకేం పెట్టాడు? ప్రాణాన్ని పెట్టాడు. అంతకంటే కృప ఈ లోకంలో ఏది లేదండి. కృప అనేది కంపల్సరీగా కూడా యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఆ కృప అనుగ్రహింపబడ్డది లోకంలో. ఎవరు కూడా నేనేదో వరాలు ఇస్తానో, అది ఇస్తానో, ఇది ఇస్తానో, మొక్కుబడులకి చెయ్యి నాకు అన్నా కానీ ఎవరు ఏమి ఇవ్వలేరు. ప్రభు ఒక్కడే ఆ కృప చూపాడు. తను చేసి చూపించాడు అంటనే కాదు. చాలా మంది పేర్లు ఉన్నాయి, పేర్లతో కాదు, ఆయన చేసి చూపించాడు. ఆయన కృపామయుడు, కృపామయుడు, కృప కలిగి ఉన్నవాడు, కృప చూపినవాడే. ఆ కృప ఈవులు నీకు ఇచ్చాడు. నీకులో ఆత్మ ఉన్నట్లయితే, నువ్వు ఆత్మ బాప్తిసం పొందినప్పుడు ఆత్మ అభిషేకం నువ్వు పొందినట్లయితే, నీ ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే నువ్వు ఆత్మ స్వభావుడే కానీ శరీర స్వభావం నీలో ఉండదు. శరీర స్వభావం కానప్పుడు ఆత్మ వరాలు నీకు అనుగ్రహింపబడ్డాయి. వాటి ద్వారా నువ్వు ఆత్మ పని చేయాలి. నీ ఆత్మ ఆత్మ పని చేసేదాన్ని ఏమన్నాడంటే, ప్రవచించే స్థితి ఉన్నదా నీకు? ప్రవచించు, ఇతరులకి ప్రవచించు. తర్వాత ఏమన్నాడు? పరిచర్య చేయాలా? పరిచర్య చేయ ఇతరులకి. తర్వాత ఏమన్నాడు? బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, విచారణ చేయుట, కరుణించుట. ఏమిటన్నది? కరుణించుట. మనకెందుకులేండి, నడండి అంటారు చాలా మంది. మనకెందుకులేండి, మనం ఎదరెళ్ళి చచ్చిపోలేం కదా కదండి. మన ఎంత ఎలా ఉంటుందంటే, అక్కడ ఏమైనా జరుగుతున్నా సరే కనీసం తొంగి కూడా చూడం. మనకెందుకు నడండి 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 అంట. కరుణ లేని క్రైస్తవ్యం అండి ఇది. కరుణ కోల్పోయిన క్రైస్తవ్యం ఇది. ఓ వ్యక్తి కష్టంలో, నష్టంలో, బాధలో, దుఃఖంలో, శ్రమలో, శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, రోగాల్లో ఉన్నప్పుడు కరుణించలేని వాడు. నేను ఎంతో మందిని అడిగాను, అయ్యా మీ కొడుకు 28 సంవత్సరాలు, పలానా ఆయనకి బ్లడ్ కావాలంటే ఇస్తున్నారా? మొన్న జ్వరం వచ్చింది బ్రదర్ మా వాడికి. చచ్చిపోతాడు ఇప్పుడు చచ్చిపోతాడో జ్వరం వస్తేనే. చచ్చిపోతున్న వాడికి జ్వరం ఇవ్వడానికి నువ్వు వెళ్తే నీకోసం కంప్లీట్ ఒక్క చుక్క కూడా లేకుండా కార్చాడు ఆ ప్రభు నీ కొరకు. నీలో ఎక్కడున్నది కరుణ? కరుణ అనే మాట నీలో ఎక్కడున్నది? కనికరించే వరము లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, క్రైస్తవురాలువే కాదు. ఇవన్నీ ఆత్మ ద్వారా ఇచ్చే వరాలు ఇవి. నీకు ఇచ్చాడు అవకాశం, చేయి నువ్వు ఆత్మ ఉన్నట్లయితే. అవి నీకు కృపను అనుగ్రహించే వరాలు. అవి నీకు కృపను, దేవుని కృపను అనుగ్రహించే వరాలు ఇవి. కరుణించుట, ఇంకా సంతోషముతో కరుణించాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కరుణిస్తూ ఇతరుల పట్ల అవకాశం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నేను ఇతరుల కోసం పని చేయగలను, ఇతరులకు ఏమి సాయం చేయగలను, ఇతరులకు ఏమేమి చేయగలను. ఇది మా క్రైస్తవ కృపావరము పొందినటువంటి, ఆత్మ పొందిన వాడి స్థితి. ఇంకా కొన్ని వరాలు ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూసుకుందాం. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. కొంచెం మళ్ళీ ఉదాహరణకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం. ఎన్ని చదవమని మనం రోమీయులకి చదివాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. క్షమించండి. ఎలా అనగా ఒకనికి ఆత్మమూలముగా ఆత్మ పొందితే తప్పుకోకుండా నీకేం చెప్తుందండి? బుద్ధి వాక్యమును
ఆత్మ అనుగ్రహించినటువంటి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం కూడా అనుగ్రహిస్తాడు. విశ్వాసం దేని వల్ల? నువ్వు నమ్ముకోలేవు దేవుణ్ణి. ఎవరు అనుగ్రహించాలి? పరిశుద్ధాత్ముడే అనుగ్రహించాలి ఆత్మ వలమును. ఆ ఒక్క పరిశుద్ధాత్మ వలననే స్వస్థపరుచు వరము. ఏంటి స్వస్థపరచడానికి? అక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడని పరిగెత్త అవసరం లేదు. నీకు ఆత్మ ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేయి. నీ ఎదుర కనికరము కలిగినట్టు ఒక రోగి ఉన్నట్లయితే మోకరించి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు దేవుడు స్వస్థపరచడు? ఎందుకు స్వస్థపరచడు? వాక్యం చెప్తుంది సత్యం. ఎవరికో ప్రత్యేకించి ఇచ్చినవి కాదు ఇవి, అందరికీ పంచిపెట్టి ఇచ్చినవి. ఆత్మ పొందిన ప్రతి వారికి ఇచ్చినటువంటి ఆత్మ కృపా వరాలు ఇవి. స్వస్థపరచువరమును మరి ఒకనికి అద్భుతములు చేయు కార్యములు. అద్భుతాలు అంటే ఏంటమ్మా? అద్భుతాలు అంటే చెప్పాలి మీరు. అద్భుతాలు అంటే ఏమిటి చెప్పాలి. అద్భుత కార్యాలంటే ఏమిటి? ఇలాగంటే చేతిలోకి వచ్చిందా? కాదు. అద్భుత కార్యములంటే దేవుని కృప చూపి వర్షం వస్తుంది, దేవుని కార్యము నడుస్తుంది, ప్రజల కార్యము నడుస్తుంది. వర్షాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగుతారు. బైబిల్లో అనేక సార్లు ఉన్నాయి. సూర్యుడు సైతం ఏమైపోయాడండి? సూర్యుడు సైతము ఆగిపోయాడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు. మరి యెహోషువకు వేరే ఉంది, నీకు వేరే ఉందా? ప్రార్థన చేయాలి. అది అద్భుత కార్యం. ఒక కార్యము, దేవుని కార్యము నడిపిస్తున్నప్పుడు ఒక కార్యంలోనికి నీకు ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే వర్షం వస్తుంటే వర్షం ఆగు అన్నప్పుడు ఆగుతుంది. దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ ద్వారా. అద్భుత కార్యములను ప్రవచన వరమును ఎంతకు ముందు చదువుకున్నాం. ప్రవచించే వరమును, ఆత్మల వివేచనయు. ఆత్మల వివేచన ఏంటి? చిన్న మాట చెప్తాను. ఆత్మల వివేచన అంటే ఏంటి? ఆత్మల వివేచన అంటే ఏంటండి? కొంతమంది భ్రష్టాత్మ కలిగి అపవాది ఆత్మను అపవాది ద్వారా శోధింపబడి దుర్బోధన చేసి సంఘాన్ని చెదరగొట్టే తోడేళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. గొర్రె చర్మం కల్పించుకొని. అతనిది కరెక్టా కాదా వివేచన వరం నీకే ఇస్తాడు దేవుడు. అతను చెప్పే మాట కరెక్టా కాదా నీకు పై చేస్తాడు. అదే వివేచన వరం. మరి ఒకరికి నానా విధములైన భాషలు మాట్లాడే వరము. భాషలు మాట్లాడతారు చాలా మంది. భాషలు అంటే చెప్పాను మొన్న మీకు. ఏది రబక బబక 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 కాదు. ఇది భాష అనేది వివరంగా ఇచ్చాడు కొరింథీ పత్రికలో. భాష అనేది లోకంలో ఏ భాష అయినా సరే దానికి అర్థము ఉన్నది, అర్థం ఉన్నది. అది ఒక భాష వాడుకలో ఉన్నది అయి ఉండాలి. లిపి లేని భాషలు కూడా ఉన్నాయి కొన్ని. లిపి లేని లంబాడీ భాషకి లిపి లేదు. లంబాడీ భాష ఎప్పుడన్నా చూసారా మీరు? లంబాడీ భాషకి లిపి లేదు. అలాంటి ఎన్నో వేల భాషలు ఉన్నాయి లిపి లేని భాషలు. వాటికి కూడా అర్థం చెప్పే శక్తి, వాటిని మాట్లాడే శక్తి అనుగ్రహించిదే ఆత్మవరం కదండి. ఆ రోజున వాళ్ళు మాట్లాడారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుతున్నది ఏది? తీయండి అపోస్తుల కార్యంలో, తీయండి, మీకు అర్థమవుతుంది. చిన్న మాట చూపిస్తాను. 1వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం అదే 1వ అధ్యాయం. అదంటే ముందు చదవాలి మీరు. అదే అండి, అదే చదవండి. పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా
వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు వాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించి ఏం శక్తి ఇచ్చిందండి? వాక్ శక్తి. ఎవడన్నా మాట్లాడినట్లయితే వాక్యంలో ఉండాలి. నువ్వు భాష మాట్లాడానంటే దానికి అర్థం చెప్పాలి. నువ్వు దాని అర్థం నీకు తెలిసి ఉండాలి. నా కోసమే నేను మాట్లాడుకుంటున్నానంటే తలుపేసుకుని మాట్లాడుకో. స్టేజ్ మీద సమాజంలోనూ మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడుకుంటావు మాట్లాడుకో దేవునితో నువ్వు. కానీ ఒకరికి అర్థం చెప్పే వ్యక్తి లేకపోతే నువ్వు ఏ భాష కూడా మాట్లాడటానికి వెళ్ళలేదు. మౌనంగా ఉండమని బైబిల్లో చెప్పింది. మౌనంగా అంత మానవ ఒకటే మాట్లాడతాం. బకా బాకా బకా బాకా బకా బాకా. ఇప్పుడు అదే కొంచెం ఇప్పుడు అదే అన్నిటికీ బక బక కాదంటే ఇది భాష. ఏం భాషలు మాట్లాడారు ఇక్కడేనండి? చదువు. ఇప్పుడు కొలది అన్య భాషలు అంటే ఏంటండి? అన్య భాషలు అంటే తెలియని భాషలు కాదు. అన్య భాషలు వేరేవాడి భాష. తెలుగుడికి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఇంగ్లీష్కి అర్థం చెప్పేవాడు ఉండాలి, లేకపోతే ఆడైనా చెప్పాలి. ఫ్రెంచ్ భాష ఉంది, అది అన్య భాష. మనకి హిందీ భాష కొంతమందికి అన్య భాష అవుతుంది. కన్నడ కొంతమందికి అన్య భాష అవుతుంది. తమిళ్ అన్య భాష అవుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ చేసిన కార్యం ఏమిటంటే అర్థం కావట్లేదు మీకు. ఇక్కడ అందరికి చూడాలి దయచేసి, లేకపోతే ముగించేస్తాను, వెళ్ళిపోతాం. చెప్పండి, శ్రద్ధ చూపండి. అన్య భాష అంటే ఏంటంటే మన భాష కానీ వేరే భాష. ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చదవండి. అక్కడ ఆ కాలమున, ఇది ముఖ్యమైనది, ఆ కాలమున ఎక్కడండి? నానా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులు ఆ రోజున యెరూషలేముకు వచ్చారు. ఏంటండి ఇప్పుడు అర్థమైంది? అర్థం అవ్వలేదు. మీకు అర్థం అవ్వాలి. ఇక్కడే ఎవరి భాషలో మాట్లాడుతున్నారు? వినేవారి స్వభాషలో మాట్లాడాలి. నేను ఇంగ్లీష్ చెప్పినా మీకేం భాష అర్థం అవ్వాలి? తెలుగు అర్థం అవ్వాలి. కనుక అది భాషలు చెప్పేవారం. నీ భాషలో మాట్లాడాలి. నేను ఏ భాషలో మాట్లాడుతున్నానో ఆ భాష నీవై ఉండాలి. నీ భాషలో నేను మాట్లాడాలి. ఒక ఇంగ్లీష్ వాడు వచ్చాడు అనుకోండి, అమెరికా వాడు, ఏ భాషలో మాట్లాడాలి? ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. కానీ అందుకని మరి ఆడు ఏం చేస్తాడు? మనకి చెప్పాలి. ఏం చేస్తాడు? ట్రాన్స్లేటర్ని అరేంజ్ చేస్తాడు మనకు అర్థం అవ్వాలంటే. అలా కాకుండా ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి భాషలు కలిగిన వాళ్ళందరికీ వీళ్ళ మాట్లాడుతున్న మాటలు వాళ్ళ సొంత భాషలో ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ యొక్క గొప్ప నానా విధములైన అన్య భాషల్లో మాట్లాడటం. అంతేగాని అర్థము కాని భాష కానీ ఏదో ఒకే భాష. ఒకసారి నేను చనిపోయాడులే సోమరాజు అని గొల్లమందల, ఆయన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాడు శ్రీనివాస్ నగర్లో. వెళ్ళాను నేను. 3 వచ్చారండి. 3కి భాషల వరం ఉందంట. ఒకడు కిస్ కిస్ అంటున్నాడు, ఒకడు బాక్ డాక్ డాక్ అంటున్నాడు, ఇంకొకడేమో గిడికి గిడికి అంటున్నాడు. 3కి 3 టైపులు అండి. ఎందుకు నవ్వుకు అక్కడ కాదు. ఎవ్వడికి అసలు భాష అంటే ఏమి లేదు. వాడి ప్రీతి అదే కంటది చేశాడు, అదే చెప్తున్నాడు. వీడు ఇదే కంటది చేశాడు, ఇదే చెప్తున్నాడు. చూడండి, మీరు ఎప్పుడు మాట్లాడిన భాషలు మాట్లాడేవాళ్ళు ఒకే పదం మాట్లాడతారు. చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే అవి అన్య భాషలు మాత్రమో కాదు.
అన్య భాషల్లో మాట్లాడితే దేవుని వాక్యాన్ని మాత్రమే మాట్లాడాలి. దానికి అర్థం చెప్పే శక్తి కూడా వాడికి ఉండాలి. లేకపోతే ఇంకొకడికి అర్థం చేసే శక్తిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడికి అనుగ్రహిస్తాడు. అదే ఉంది అక్కడ, చదవండి. అక్కడ ప్రతి మనుష్యుడు అక్కడ కాదమ్మా, మనకు వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలోకి వచ్చేద్దాం. అన్నిటినీ ఒక్క పరిశుద్ధాత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున పంచిస్తున్నాడు. ప్రతి వానికి తన చిత్తం చెప్పున. ఒక ఆమెకి ప్రార్థన చేస్తాడు, ఒకడు వాక్యం చెప్తాడు, ఒకడు సహాయం చేస్తారు, ఒకళ్ళు పనులు పెడతారు, ఒకళ్ళు పంచి పెడతారు, ఒకళ్ళు కరుణ చూపుతారు. ఇది ఎవరికి ఇస్తున్నాడు? ఇది ఎవరికి ఇస్తున్నాడు? ఇది చెయ్యని బట్టేనే చెప్పండి. సంఘానికి ఇస్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రతి వారు ఒక్కొక్క వరాన్ని కలిగి ఉండాలి. నేను ఏదైనా సరే పంచి పెడతాను, నేను నాకున్నది ఇతరులకు పంచి పెడతాను, నాకున్నది ఇతరులకు ఇస్తాను, ఇతరులకి నేను సాయం చేస్తాను, ఇతరుల కష్టాల్లో నేను పాలు పంపులు పొందుకుంటాను, ఇతరుల విషయంలో నేను ఇది చేస్తాను. ఇది లేకపోతే నీకు ఆత్మ ఏ విధమైనటువంటి మరి కృపను అనుగ్రహించదు. ఆత్మ పంచిపెట్టి ఇచ్చేది. పంచి పెడతానంటే ఏంటో తెలుసా? నీకు ఒకటి ఇచ్చి, ఒకడికి ఒకే వరం ఉండాలని లేదు. ఒక్కొక్కడికి 2 వరాలు ఉండొచ్చు, 3 వరాలు కూడా ఉండొచ్చు. ఆత్మ పంచిచ్చింది వాడి సామర్థ్యాన్ని బట్టి, ఆత్మ తీవ్రతను బట్టి, ఆత్మను స్వాధీనపరుచుకున్నటువంటి స్థితిని కలిసి, ఆత్మను ఆర్పుకోకుండా ఆత్మని పెంపొందింప చేసుకుని అభివృద్ధి, ఆత్మలో బలవంతుడై అభివృద్ధి పొంది కొలికి అనేక వరాలు వాడికి దేవుడు ఇస్తాడు. దీన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏ వరాన్ని దేవుడు అనుగ్రహించాడు? ఏ వరము నీకున్నది? ఇతరుల మీద ద్వేషించేదా? ఇతరుల మీద పగపట్టేదా? ఇతరుల మీద కక్ష సాధించేదా? ఇతరుల మీద ఏ స్వభావం చూపేదా? ఏ వరం అన్నది ఇది? అది ఆత్మవరము కాదది. అది ఏం వరము? అపవాది వరాలేవి, అపవాది వరాలేవి. అపవాది వరాలను కలుపుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సంఘం అనే శరీరంలో అవయవాలుగా జీవిస్తూ నీవు బయటి వాడి యొక్క అపవాది యొక్క వరాలు కలిగి ఉన్నట్లయితే నువ్వు అపవాది సంబంధివే గాని క్రీస్తు సంఘ సభ్యుడవు కాదు. ఏదో ఒక వరం ఉండాలి నీ దగ్గర. ఏ వరం లేకపోతే నీకు అసలు ఆత్మే లేనట్టే. ఆత్మ లేదు నీకు. ఆత్మ లేనప్పుడు నీవు ఆత్ముడు అని చెప్పుకుంటున్నావంటే నువ్వు అబద్ధపుతరమైనటువంటి ఆత్మ నీకులో ఉన్నది. అదే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మాట అంటాడు. 12వ అధ్యాయంలో 2:12 అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక, సత్యమును నమ్మక, సత్యమును నమ్మక. సత్యమును నమ్మక అంటే ఇటు చూడండి, పిల్లలు మనకు చూడొద్దు అసలు. బయటికి సత్యమును నమ్మక. సత్యం అంటే వాక్యం అండి. వాక్యమును నమ్మక దుర్నీతి యందు, దుష్టుని నీతి యందు, దుష్టుని ఆత్మ యందు, దుష్టుని కార్యాలయందు అభిలాష కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎక్లీషియా కాదు. వీళ్ళు బయట నుంచి లోనకు వచ్చిన వాళ్ళు కాదు. లోన్ నుంచి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు? బయటికి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు లోన్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ఏం పేరు పెట్టాలో భ్రష్టత్వము కలిగిన వాళ్ళు అని అర్థమైంది. అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నువ్వు దేవుని కన్నా ఉపయోగపడాలి. లేకపోతే ఇష్టం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇవన్నీ నీకు ఇచ్చాడు, నీకు సామర్థ్యం ఇచ్చాడు,
ఒకప్పుడు లేదేమో, ఇప్పుడు ఉన్నది. ఇతరులకు దాతృత్వం చేయి. ఇంతకుముందు లేదేమో నీ దగ్గర, ఒక విద్య లేదేమో, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. నువ్వు కనికరము కలిగి ఉండు, దయ కలిగి ఉండు. మరి ఇతరులకు ప్రవశించు, హెచ్చరించు, బోధించు, పరిచర్య చేయి. అందరూ వండేస్తుంటే అందరూ వండెత్తే గిన్నెలో పెట్టేవాడు ఎవరండి? అందరూ వండేస్తారా? ఒకడు వండుతాడు, ఒకడు గిన్నెలో పెడతాడు. తిన్న గిన్నెలో కడిగేవాడు కూడా ఒకడు ఉండాలి. అంతే కదా? ఉండాలా లేదా? ఉండాలి. అంటే నీలో అది లేదు ఇది లేదంటే నువ్వు ఏమై ఉన్నావు? నువ్వు ఆత్మవరాలు నీలో లేవు. ఇవి ఎందుకు ఇస్తున్నాడంటే సంఘము అభివృద్ధి పొందటానికి. సంఘము అభివృద్ధి పొందటానికి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయం 13వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు, సత్యములో పూర్ణులు, వాక్యములో పూర్ణులు, క్రీస్తునందుకు పరిపూర్ణులు, సంపూర్ణులు అనే దానికి అర్థం. క్రీస్తు శరీరమైన సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు. కొందరిని ఎలాగంట? అపోస్తులు అంటే అర్థం ఏంటి? ఏదో కొంతమంది కాదు, అపోస్తులు ఈ రోజున ఉన్నారు, ఆ రోజున ఉన్నారు. భూమి ఉన్నంత కాలం అపోస్తులు ఉంటారండి. అపోస్తులు అంటే ఆనాడు ఉన్నవాళ్ళే అని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు అది పొరపాటు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? అపోస్తులు అంటే అర్థం ఏమిటి? పంపబడిన వారు అని అర్థం. పంపబడిన వారు, దేవుని పరిచర్య నిమిత్తము పంపబడిన వారు. ఇంకో మాటలో మాట్లాడాలంటే దేవుని పని నిమిత్తము పిలవబడిన వారు. పిలవబడిన వారు, పంపబడిన వారు. పిలవబడిన వారు, పంపబడిన వారు. వాళ్ళు అపోస్తులు అంటారు. ఎంతో మంది అపోస్తులు ఈ రోజు దేశాల్లో అనేక దేశాలకు వెళ్తున్నారు, ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. పిల్లల్ని మొత్తం విడిచిపెట్టి వెళ్తున్నారు వాళ్ళు. ఎంతో మంది మన ముందు అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. విలియం కేరీ గురించి చెప్తాను, విన్నారా? ఆయన ఈ దేశానికి వచ్చి పోగొట్టుకున్నది ఏంటంటే తన భార్యను పోగొట్టుకున్నాడు, కుమారుని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు క్రీస్తు నిమిత్తము. ఆయన లేకపోతే ఈ రోజు వరకు కూడా 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో పెళ్లిళ్ళు అయినాయి. భర్త చనిపోయిన వెంటనే స్త్రీని చితికి మీద కాల్చేవారు. అనేకమైనటువంటి దురాచారాల్ని ఈ సనాతన ధర్మం అని చెప్తున్నదే, ఈ ధర్మము మానవాళిని విడగొట్టి అనేక మందిని మరి సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ మూఢత్వపు ధర్మాన్ని నుండి విడుదల చేసి శాశ్వత ధర్మమైనటువంటి క్రీస్తు ధర్మంలో భారతదేశాన్ని త్యాగము చేసినటువంటి మహామహనీయుడే ఆ యొక్క విలియం కేరీ. తెలుసా అండి? ఆయన లేకపోతే నువ్వు చదువు లేదు, ఆడపిల్లలు చదువుకోవడానికి వీలు లేదు, ఆడపిల్లలు గుమ్మం దాటడానికి వీలు లేదు. 12 సంవత్సరాలు వస్తే పెళ్లి చేసి ఇంట్లో పెట్టాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుని కృప భారతదేశం మీద ఉన్నది కనుకనే విలియం కేరీ నాటి మహాభక్తుల్ని భారతదేశానికి దేవుడు ప్రేరేపించి పంపించాడు. ఒక చెప్పులు కొట్టుకునే కుటుంబంలో పుట్టాడు ఆయన. చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టి భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేవుని పాదాల దగ్గర పెట్టగలిగాడు ఆయన. ఆయనే ఒక పాద రక్షకుడిగా ఏర్పడ్డాడు భారతదేశానికి. అది ఆత్మవరాలంటే. ఆత్మవరాలంటే ఏందో నాకు ఉందో కదా, నేను తింటున్నాను, నేను బతుకుతున్నాను, నేను ఉంటున్నాను అనుకునేది ఆత్మవరం కాదు. నీకు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావంటే ఎవరికైనా బయటకు ఉపయోగపడుతున్నావా? ఎవరికైనా నీ ఆత్మసారి ఎవరికైనా చిన్నగా నీ జీవితం ఉపయోగపడుతుందా? నీ బ్రతుకు ఉపయోగపడుతుందా? మా నాన్నగారు ఒక పద్యం చెప్పేవాడు, పుట్టలోని చెదలు పుట్టినా గిట్టినా
ఫలమేమి అనేవాడు. పుట్టలో సీమలు పుడతాయి, అవి పుట్టినరోజు ఉన్నదా, దానికి చచ్చే వర్ధంతి ఉన్నదా? అది ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎప్పుడు సత్తుందో తెలియదు. అటువంటి జీవితము క్రీస్తులో ఉన్న నీవు, క్రైస్తవురాలువైన నీవు, క్రీస్తును ధరించుకొని క్రీస్తు యొక్క కృపను అనుభవించి ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతూ కృపావరములు లేని జీవితం అంటే నువ్వు పుట్టినా గిట్టినా ఈ లోకానికి కానీ దేవునికి కానీ ఫలము లేదు. అది గమనించాలి. క్రైస్తవులు ఆత్మవరాలు అందరికీ పంచిపెట్టాడు. నీకు పంచిపెట్టిన దాన్ని నువ్వు ఉపయోగించుకో. 4 రోజులు కత్తిని ఇంట్లో పెడితే, నీ ఇంట్లో పెట్టి మూత పెట్టి ఎక్కడన్నా మూలలు పెడితే ఏమైపోతుంది? అది తుప్పు పట్టేత. నీ జీవితం కూడా, నీ బ్రతుకు నా బ్రతుకు కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే. ఏం చేయగలుగుతున్నావు నువ్వు క్రీస్తు సంఘానికి, క్రీస్తు శరీరానికి? ఏం చేయగలుగుతున్నాం మనం? ఎందుకు మనకి క్రీస్తు కృప రావట్లేదు? క్రీస్తు కృప మనల్ని ఎందుకు ఆదుకోవట్లేదు కష్టాల్లో? ఎందుకు క్రీస్తు కృప మన జీవితాల్లో మేలులు చేయట్లేదు? ఎందుకు మన కుటుంబంలో ఒక మార్పు తీసుకురావట్లేదు? కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మను ఆర్పేసుకుంటున్నావు. నువ్వు ఆత్మను ఆర్పుకుంటున్నావు. నీకు చేయాలని ఉద్దేశం ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, నేను చేయగోరి మేలు చేయక, ఏంటంటే చేయగోరి మేలు చేయలేట్లేదు. ఆయన చేయగోరని చేయుట నాకు పాపమే గాని నేను కాదు. అంటే ఇప్పుడు మనం ఆత్మ కలిగి ఉండి ఆత్మ వరాలు ఉపయోగించుకోవట్లేదు, ఆత్మతో పని చేయట్లేదు, ఆత్మను ఉపయోగించి మనం క్రీస్తు కృప పొందలేకపోతున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు చెప్పండి? పాపము చేస్తున్నట్టే. చేయగలిగినటువంటి స్థితి నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు నేను చేయలేకపోతున్నాం దాన్ని. తెల్లారు లెగిస్తే చావు వింటున్నామండి. తెల్లారు లెగిస్తే చావు వింటున్నాం. పేపర్ ద్వారానో, న్యూస్ పేపర్ ద్వారానో ఎలాగో సావు వింటున్నాం. ఆ సావులో నేను లేను కదా ప్రభువా అని ఒక్కరోజున అన్నావా? నువ్వు ఒక్కరోజున అన్నావా, ప్రభువా ఆ సావులో నేను లేనయ్యా, నన్ను ఎందుకు బతికించావయ్యా? ఏ కృపావరం ఈ ప్రజలకు చూపించడానికి, నీ సంఘానికి చూపించడానికి, నీ శరీరం క్షేమము కొరకు నన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటావయ్యా? నువ్వు ఒక్కరోజు ప్రార్థన చేసావా? అయ్యా కుడివయ్యా, గుడ్డివయ్యా, నా పిల్లలకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నా పిల్లలకు అది ఇవ్వయ్యా, ఇది ప్రార్థన చేస్తున్నావే. ఆయనకి ఎందుకు ఉపయోగం లేదు నీకు? అది ఎందుకు అనుగ్రహిస్తాడని అనుకుంటున్నావు నువ్వు? యేసుప్రభువే చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యముని వెతుకుడి, తర్వాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియనన్నాడే. ఆ మాట అర్థం కావట్లేదా? ఆయన రాజ్యం కొరకు, ఆయన సంఘము కొరకు, ఆయన శరీరం కొరకు నువ్వేం ఉపయోగపడుతున్నావు దేవునికి? తింటున్నాను, తాగుతున్నాను, బాగున్నాను, మంచిగా ఉన్నాను అనుకోవటం కాదు. ఆ బాగు క్రీస్తులో ఉండు. క్రీస్తు పరిశుద్ధాత్మ వరములు నీకు అనుగ్రహించినప్పుడు దాన్ని ఉపయోగించుకో. అది నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాది. చెప్పులు కుట్టేవాడు ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. ఆయన మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వస్తే ఒక ఆయన ఎగతాళి చేయటానికి వచ్చి ఏమన్నాడు, మీ నాన్నగారు మా నాన్నగారికి చెప్పులు కుట్టేవాడయ్యా లింకన్ అన్నాడంట. ఆయన అన్నాడంట, అవును మా నాన్నగారు మంచి చెప్పులు కుట్టేవాడు, దానికంటే మంచి చెప్పులు మీకు కావాలంటే చెప్పండి నేను కుట్టి పెడతానన్నాడు. అమెరికా ప్రెసిడెంట్. నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి తగ్గింపు ఉందా? ఎందుకు నిన్ను ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు? ఆయన కృపామయుడు ఎరగలేదు కాబట్టి నిన్ను గణపరచట్లేదు. 91 కీర్తన 14 అతడు నన్ను ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. నా కృపేటాడికి తెలుసు
నా కృప వాడు అయ్యున్నాడు, నా కృపలో బతుకుతున్నాడు వాడు. ఇతరులకు సాయం చేస్తాడు, ఇతరులకు భోజనం ఇస్తాడు, ఇతరులకి కనికరిస్తాడు, ఇతరులకు దయ చూపుతాడు. కనుక నేను ఆయన ఇచ్చిస్తాను. ఎప్పుడు చూసినా స్వార్థమే స్వార్థమే. నా 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 మనానే మాట కూడా రాదు, మనానే మాట కూడా రాదు మనకి. ఎందుకండి బతుకులు మనకి? క్రైస్తవులు అని చెప్పుకుని క్రైస్తవులమైన మనము, క్రీస్తుని కలిగిన మనము, క్రీస్తు సర్వలోకానికి ప్రభు, సర్వలోకానికి ప్రభు అయిన యేసు క్రీస్తుని కలిగిన నీవు లోకంలో ఎవరికి ఉపయోగపడుతున్నావు? నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? నువ్వు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, అందరినీ ఒక పని ఇవ్వలేదండి. రాజ్యం అంతా నాదే అనేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. నీకేం పని ఇచ్చాడో పని చేయి. ఒక మంచి మాటను ఇక్కడ గుర్తు చేసుకుని ఇవాళ వాక్యాన్ని ముగించుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు ఈ సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. నువ్వు పేతురువు, బండ మీద కట్టుదును, ఏమంటున్నాడండి ఇక్కడ? బండ మీద కడతాడంట సంఘం. బండ అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద కట్టుకోవాలి మన జీవితాలు. బండ మీద పునాది వేయాలి. బండ వేయకోకుండా నీ ఇంటికి పునాది వేసి చూడు ఏమవుతుందో. మరి నీ జీవితానికి బండ ఉండాలి కదా, నీ జీవితంలో యేసుప్రభు ఉండాలి కదా, యేసుప్రభు అనే బండ నీ జీవితానికి ఉండాలి కదా, దాని మీద నువ్వు కట్టబడాలి కదా. నాకున్నదండి, నా భర్తకు లేదండి, నా పిల్లలకి లేదండి, నా వాళ్ళకి లేదండి, నీ చేతగాందని అది ఎందుకుండదు? అన్ని మాటల్లో నువ్వు వింటారు నీ మాట, దీనికాడే వినరు అంతే. గమనించండి, మనం ఆఖరి మాట ఉంది దాంట్లోనే, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని పేదరికి ఇస్తాడంట యేసుప్రభు వారు. దానికంటే ముందమ్మా మంచి మాట ఉంది 18లోనే. ఇదే మాట కావాలి మనకి. పాతాళ లోకపు ద్వారములు దాని ముందు నిలవనేరవు. పాతాళానికి ఏ ఆస్కారం లేదు. నీ జీవితం బండ మీద కట్టుకున్నట్లయితే నీకు నరకం ఉండదు. లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళవలసినోడివే. ఆ దానికిలాగా యాతన పడే స్థలానికి వెళ్ళవలసిందే. అగ్ని ఆరదు, పురుగు సావని లోకములో నువ్వు కాలిపోవలసిందే. నీ జీవితంలో బండ అయిన క్రీస్తు ఉండాలి. బండ మీద నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కలిగిన సమస్తాన్ని కట్టుకోవాలి. ఆ బండ అనుగ్రహిస్తున్నటువంటి కృపావరాలు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి నేర్పు నీ పిల్లలకి. ఏం చేస్తున్నావురా? నేను అనకూడదు, అనకూడని మాట చెప్తున్నాను నేను. మీ పిల్లలు ఉదయం లేచి ఆదివారం రోజు ఏం చేస్తున్నారు? ఎన్ని గంటలకు నీ పిల్లలు లేగిస్తున్నారు? నీవుకుంటే నీ పిల్లలకు ఉంటుంది. మనం లేవటమే 12-1 గంటకు లేస్తాం. సంఘంలో చిన్న పని చేయడానికి నీ పిల్లగాన్ని దేవుడు ఉపయోగించుకోవట్లేదంటే నీ కుటుంబం, నా కుటుంబం ఎలాగ ఆశీర్వదింపబడుతుందమ్మా? చెప్పండి. మీ దీవెన కొరకే చెప్తున్నాను, మీ ఆశీర్వాదాల కొరకే 2 చేతులు జోడించి చెప్తున్నాను ఈ మాటలు. దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటే మనము ఆత్మవరములు కలిగి ఉండాలి. ఆత్మవరములు అన్ని పంచిపెట్టాడు, అందరికీ ఉంది. నీకు పనిచేసే శక్తి లేదా? 2 మాటలు ఇతరులకు చెప్పే శక్తి నీకు లేదా?
ఏ ఆత్మవరం నీకు లేదు. గమనించాలి. అందుకే అంటున్నాడు. ఒక మాటను చూసుకుని ముందుకెళ్దాం. మళ్ళీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమై ఉండెనో, శరీరములో అవయవాలు అన్ని కలిపి ఏకమై ఉన్నాయి. కాళ్ళు చేతులు అన్ని ఏకమై ఉండెనో, కలిగి ఉన్నవో, ఒక శరీరమై ఉన్నదో అలాగుననే క్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు అనే సంఘము నా చూసావా అనేకమైన అవయవాలు కలిగింది కదా. చెయ్య, కాలు, కన్ను, చెవి ఇవన్నీ అవయవాలే శరీరములా. అవి పని అవి చేస్తున్నాయి కదండి. చెయ్యి పని చేయట్లేదు అనుకో ఏమంటాడు? కొన్ని కాలే పని చేయట్లేదు కనుక ఏమంటాడు? కుంటోడు అంటాడు, నడవలేడాడు. చేయలేకపోతే అంగవైకల్యం. నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా మరి అవయవంగా. సంఘములో ఏ పని చేస్తున్నాను? నీ శరీరంలో ఒక చెవి పని చేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీసుకుని ఎంఆర్ఐ తీసుకుని ఇన్ని చేస్తున్నావే. నువ్వు క్రీస్తునే సంఘములో శరీరంలో భాగంగా ఉండి నువ్వు ఆ శరీర క్షేమానికి ఏమో ఉపయోగపడుతున్నావు. చదవండి ఇంకా 14. ఏలయనగా యూదుల 14 చదువు 13. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక, ఒక్క అవయవంగా కాకుండా అనేకమైన అవయవాలుగా ఉన్నది. నేను చేయను కాను, కాకపోలేదు కనుక నేను చెందలేదు అంటే అది కాకపోదు. కాకపోదును వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే చూసుట ఎక్కడ? అయితే అంచెను. ఇది గమనించాలి. నిన్ను సంఘములో చేర్చుకున్నాడు అని అంటే నీ శరీరంలో అవయవాలు నీ శరీర క్షేమం కొలిస్తే ఎలా ఉంచాడు. ఒక్క అవయవం లేకపోతే, ఒక్క అవయవం పని చేయకపోతే నీకు ఎంత శరీరం క్షేమంగా ఉంటుందా? ఆరోగ్యంగా ఉన్నావా బ్రదర్ అంటే చేయి పని చేయట్లేదండి అంటావు, లేకపోతే కన్ను పని చేయట్లేదండి అంటావు, కన్ను దృష్టి కనపట్టలేదు అంటావు. నువ్వు మరి సంఘములో నువ్వు ఉన్నవే, క్రీస్తు శరీరం అనే సంఘములో నువ్వు ఉన్నవే. నేను సంఘంలో లేననుకుంటే కాదు, ఉన్నావు నువ్వు. అదే చెప్తున్నాడు ఆయన. ప్రతి దానికి ఒక్కొక్క పని ఉన్నది. కన్ను చూడటానికి మాత్రమే ఉన్నది. కన్ను దేనికి ఉన్నదండి? చూడటానికి మాత్రమే ఉన్నది. చెవి దేనికి ఉంది? వినటానికి మాత్రమే ఉన్నది. కాలు దేనికి ఉంది? నడవటానికి మాత్రమే ఉన్నది. ఏదైనా ఒకటి పని మానేసినట్లయితే ఆ శరీరానికి క్షేమం ఉంటుందా చెప్పండి? కాలు శనికి పని చేయకపోతే క్షేమం ఉంటుందా? ఇప్పుడు సంఘం ఎందుకు క్షేమం పొందట్లేదు? ఎందుకు అభివృద్ధి పొందట్లేదు? ఎవరి పని వాళ్ళు చేయట్లేదు. ఎవరికి ఇచ్చిన కృపావరాలు వాళ్ళు చేయట్లేదు. ఎవరికి ఇచ్చిన ఆత్మ ప్రకారము వాళ్ళ కృపావరాలు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. అందుకే శరీరం బలహీనమైపోతుంది. క్రీస్తు సంఘం బలహీనమైపోతుంది. క్రీస్తు సంఘం అంటే ఈ సంఘం గురించి చెప్పట్లేదు నేను ప్రియులారా, సార్వత్రిక సంఘం గురించి చెప్తున్నాను. మొత్తం భూ ప్రపంచం మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘం అంతా ఒకటే సంఘము, ఒకటే శరీరము. దానికి క్రీస్తే శిరస్సు. అంత గురించి చెప్తున్నాను నేను. ఈ రోజున మాకు సంబంధం లేదండి, మాకు సంబంధం లేదు. అందుకే బయట వచ్చి తన్నుతుంటే మా వాళ్ళు కాదండి, వాళ్ళు ఎబ్రోనోళ్ళు, వాళ్ళు పెంతుకొస్తోళ్ళు, వాళ్ళు ఏసన్నోళ్ళు,
యేసుక్రీస్తుడు కాదా? పెంతుకొస్తోడు, ఏసన్నోళ్ళు, హెబ్రోనోళ్ళు అంటున్నావు. క్రీస్తు సంఘం కాదా అది? సంఘములో ఐక్యత లేకపోవటం వల్లే ఈ రోజున దేవుని కృప భారతదేశం మీద లేకుండా పోయింది. స్వార్థ బుద్ధులతో బతుకుతున్నారు అనేక మంది. కానీ కొద్దిపాటి జనమైన మనము కూడా క్రీస్తు శరీరములో అవయవాలుగా బతుకుతాం. క్రీస్తు సంఘ క్షేమం కొరకు నాకు ఇంతే తాగత ఉందండి, ఇంతవరకే నేను చేయగలను. నీకు ఒక స్థితి ఇచ్చాడు దేవుడు, నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు, నిన్ను బ్రతికించాడు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నీకు ఆలోచన ఇచ్చాడు దేవుడు, నీకు జీవనోపాధి ఇచ్చాడు దేవుడు, సమస్తము దయచేశాడు. ఆ ఇచ్చినటువంటి క్రీస్తు సంఘము కొరకు నువ్వేం ఉపయోగపడుతున్నావు? అది కావాలి నీకు. ఇంకొక 2 మాటలు ఉన్నాయి, చదివేస్తున్నావు. అదే లైన్ 17, 16 చదవండి. ముందు 16. వినుట ఎక్కడ? వాసన చూసేది ఎక్కడ? 17. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. 19. శరీరం అయితే అంతా ఉంటే అవయవం అనుకుంటే శరీరం ఎక్కడ ఉన్నది? అది కన్ను చేస్తూ అంటే అది నువ్వు చేయాలి, నాకు వద్దు నువ్వు అన్నదనుకో. కానీ చేయలేకపోతే నీ కంటికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదే. చెప్పజాలదు. అవశ్యములు అవశ్యములు. సంఘములో ఎవరు బలహీనలని అనుకుంటావో, వీళ్ళ ముద్దోళ్ళండి, వీళ్ళ పనికిరారండి, వీళ్ళకి ఏమీ లేదండి, వీళ్ళకి అసలు ఏమీ లేదండి, వీళ్ళ చదువు లేని వాళ్ళు అనుకున్నావు తెలుసా? దేవుడు వాళ్ళ మీదే ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. గమనించుకోండి. ఎవరి బలహీనం ఉంటే పిల్లోడు బక్కగా ఉన్నవాడికి పెడతావా, దొంగగా దళితుడికి ఎక్కువ పెడతావా? బక్కకున్నవాడికి పెడతాడు. దేవుడు కూడా వాడినే ఆదరిస్తాడు. దిక్కు లేని వారికి దేవుడు దిక్కు. ఏ అవసరత ఈ భూమి మీద లేదో, ఏ లోటు ఈ భూమి మీద ఉన్నదో అది చూసేవాడు ఎవరు? దేవుడే. ఇంకో మాట చదవండి అక్కడ. శరీరములో తలంతుమో ఎక్కువ బలపరచాలి. ఎవడు బలహీనంగా ఉన్నాడు బలపరచాలి. నువ్వు బలపరుతున్నావా? లేదు, నాకు చాలండి. అందుకన్నాడు రోమా 15:1 మనలను మనమే బలపరుచుకొనక దౌర్బల్య స్థితులను భరించుటకు బద్దులమై ఉన్నాం. మన బాధ్యత అది. మన బాధ్యత కోల్పోతుంది. 15:1-2 ఉంటుంది ఆ మాట. ఇప్పుడు ఇక్కడి నుంచి చదవండి, ముగించేసుకుందాం. 22 చదవమ్మా. అవశ్యములే. 23. ఎక్కువైన సౌందర్యములు కలుగును కదండి. చిన్న అవయవాలు శరీరంలో కనపడేకుండా ఉంటాయండి కదండి. శాంతకుమార్ గారు, కనపడి అంటే బయటి మొహం కాదు, బయట అవయవాలు, కాళ్ళు, చేతులు, చెవులు. కానీ ఇంకా అవయవాలు ఉన్నాయి, ముఖ్యమైన అవయవాలు. ఏంటండి అవి? అది గుండె, లివరు, కిడ్నీ. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దేవుడు దానికి తెలుసా? ఒక్క కిడ్నీ పోయినట్లయితే నీ శరీరం అంతా ఖరాబ్ అయిపోద్ది. దానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూసినావా? నువ్వు అనుకోవచ్చు సంఘంలో నేను పనికిరాను దాన్ని, కానీ దేవుడు నిన్నే ఒక ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తాడు. ఇంత అవయవాల్లో ఉన్నాయి, కానీ దానికి దేవుడు ఎంతో ప్రాధాన్యతమైన పనినిచ్చాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. చదువమ్మా.
దేవునకు ఆ, ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అక్కరలేదు. అయితే ఆ, శరీరంలో వివాదం లేక ఆ, అవయములు ఒకదానితో ఒకటి ఏకముగా ఆ, పరామర్శించులాగున ఆ, దేవుడు తక్కువ దానిని ఎక్కువ కనుక కలుగజేసి ఆ, శరీరంలో అమర్చి ఉన్నాడు. ఆ, కాగా ఉమ్, ఒక అవయము శ్రమపడినప్పుడు ఆ. అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. అది ఇది మాట నేర్చుకోవాలి. మరి ఒక్క కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి? కాలు నుంచి రావాలి కదా నీళ్లు. అవయవాలన్నీ ఒక్కటే ఒక్కటే. కాలుకి దెబ్బ తగిలితే కన్ను ఎడుపుతుంది తెలుసా? దోమ బొంగ మీద కుట్టుకుంటే చెయ్యొచ్చు పని చేస్తుంది, బొగ్గెళ్ళకు తోలుకోదు. తోలుకుంటుందా? మరి మన దాంట్లో సంఘంలో ఒకరు బాధపడుతుంటే ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ఆ ఆత్మవరాల గురించి ఆలోచించండి. ఇంత ఉదాహరణ తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు గారితో వివరిస్తున్నాడండి. 28 చదవండి. 28. మరియు దేవుడు సంఘములో ప్రవక్తలు గాను కార్యములు చేయువారు గాను వరములు ఇచ్చేవారు గాను అందరూ అపోస్తులులా, అందరూ బోధకులా, ప్రవక్తలా, ఇరవై 27 మళ్ళీ ఒకసారి చదవండి. 27. అటువలనే క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. ఇప్పుడు 37 చదవండి. అపేక్షించుడి, ఇదిను కాక చూపుచున్నాను. 30. అందరూ భాషలతో మాట్లాడేవారా, అందరూ అర్థమో చెప్పువారా. కనుక ప్రతి వారికి ఆత్మ వరాలు పంచిపెట్టాడు. ఈ వరాల ద్వారా నువ్వు పనిచేసినట్లయితే సంఘం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. నీ శరీరంలో ఒక్కదానికి కొంచెం ఏదైనా చిన్న పొక్కు వచ్చిందంటే అర్థం కాడికి వెళ్ళి 10 సార్లు చూసుకుంటావే. నీ సంఘంలో ఉన్నటువంటి వాడు, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఏ బలహీనత వచ్చిందంటే కనీసం మోకరించి కూడా ప్రార్థన చేయలేం మనం. ఒకరికి ఇలా జరిగింది ప్రభువా, ఈ అన్యాయం జరిగింది, ఈ బలహీనత జరిగింది, ఈ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అని ఎప్పుడైనా శరీరముగా ఉన్న నీవు, శరీరంలో అవయవమైన నీవు మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఫలాని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారయ్యా, ఫలాని వాళ్ళు బలహీనులుగా ఉన్నారయ్యా, ఫలాని వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, ఫలాని వాళ్ళు రక్షణ లేకుండా ఉన్నారయ్యా, వాళ్ళ కోసం దయా ప్రభువా నేను మోకరిస్తున్నానయ్యా, నా డ్యూటీగా నేను మోకరించి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు సహోదరి సహోదరుడా? నువ్వు క్రీస్తు శరీరంలో, క్రీస్తు అనే సంఘములో, క్రీస్తు శరీరం అనే సంఘములో నువ్వు అవయవం అన్నట్లయితే ఈ రోజునైనా సరే నీకు ఇచ్చినటువంటి ఆత్మవరాల్ని నువ్వు స్వాధీనపరుచుకొని దాని నిమిత్తం 10 చేయి. అట్టి దీవెన మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక.